జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వేళ్లూసుకుపోయిన అవినీతితో ప్రభుత్వం బదనమవుతుంది. ప్రభుత్వ పథకాల అమలు నుంచి ప్రజల అవసరాలను తీర్చాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి సముద్రంలో ఈదుతున్నారు. అవినీతిని అంతమొందించేందుకు పథకాల అమలు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్న కొన్ని శాఖల అధికారులు మామూళ్ల మధ్యలో జోగుతున్నారు. పైసలు ఇస్తే తప్ప ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్లు కదలడం లేదు. కాసుల కకృతికి అలవాటు పడిన అధికారుల నిర్వాహకం వలన ప్రభుత్వం అబాసు పాలవుతుంది. ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న అధికారులపై అడపాదడపా అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆ దాడుల తర్వాత సదరు అవినీతి అధికారులకు సరైన శిక్షలు పడకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు. ఏసీబీ కేసులు సంవత్సరాల తరబడి కొనసాగుతుండటంతో అవినీతి అధికారులు లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఏసీబీ కేసు 10 నుంచి 15 ఏళ్లు పట్టడం విస్మయం కలిగిస్తుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన ఎందుకు అలసత్వం అన్న ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అవినీతి అనకొండల తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా అందుకుందని చెప్పవచ్చు. చాలా శాఖలలో అవినీతి ఆనవాళ్ళు వేలిసుకుపోయాయి. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కొంత ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల భర్తం పడుతున్నారు. చాలా శాఖలలో వేళ్ళూసుకుపోయిన అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయడం ఎవరితరం కాకపోయినా కొంత అవినీతిని తగ్గించే ప్రయత్నం చేస్తే ప్రజలంతా రక్షిస్తారు. కానీ అవినీతిని ప్రభుత్వమే పోషిస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుంటే ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత తిరిగి విధిలోకి రావాలన్నా కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత అతని ప్రమోషన్లు కావచ్చు, సదరు అధికారి ప్రమోషన్లు కానీ లేదా మిగతా బెనిఫిట్స్ ఏవవుతున్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అదే తరహా సిస్టమ్ ప్రస్తుతం కొనసాగుతున్న ఏసీబీకి రెడీ హ్యాండ్గా పట్టిన తర్వాత కూడా కేసుల పరిష్కారంలో కాలయాపన చేయడం కూడా నిజంగా ప్రజలలో కొన్ని అపోహలు మాత్రం తలెత్తుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఆదిలాబాద్ ఊట్నూరు ఐటీడీలో పనిచేసిన ఓ అధికారి 2009లో ఏసీబీకి రెడీ హ్యాండెడ్ దొరికితే 15 సంవత్సరాల తర్వాత అతను రిటైర్మెంట్ అయిన తర్వాత శిక్ష పట్టడం అనేది నిజంగా హాస్యాస్పదమని చెప్పవచ్చు. ఎందుకంటే విధుల్లో ఉన్నప్పుడు రెడీ హ్యాండెడ్గా ఏసీబీ ట్రాపింగ్ చేసిన తర్వాత 15 ఏళ్ల పాటు కేసు పరిష్కారానికి లేదా శిక్ష ఖరారుకి సమయం తీసుకోవడం అంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు ఏసీబీ నిర్విరామంగా పనిచేస్తుంది, అవినీతి అధికారుల భర్తం సమాచారం ఇవ్వండి అని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా సంబంధిత అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంలో కానీ శిక్ష పడే విషయంలో కానీ ఎందుకంత తాత్సారం చేస్తుందనే ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత ఇమీడియట్గా 24 గంటలు జైల్లో ఉన్న సందర్భంలో సస్పెండ్ చేసి ఆ విషయాన్ని పక్క పడేస్తున్నారు తప్ప సదరు శాఖ ఉన్నతాధికారులు కానీ లేదా ఏసీబీ ఉన్నతాధికారులు కానీ ఆ కేసుని త్వరితగతంగా పరిష్కరించి శిక్ష ఖరారు చేస్తే ఉద్యోగస్తుల్లో భయం నెలకొనే అవకాశం ఉంది. కానీ ఏసీబీ దూకుడు ముందుకు పోతున్నా ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం అవినీతి అధికారులలో అంత ఆందోళన మాత్రం కొనసాగటం లేదు. ఎందుకంటే రొటీన్గా పట్టుకుంటారులే, అవసరంగా 10 రోజులు 4 రోజులు జైలుకి పోయిస్తాం, ఒక 2 సంవత్సరాలు కానీ మళ్ళీ జాబ్లో చేరేస్తాం, దీనికి 2 ఇద్దరు సంపాదించేస్తాం, కేసు పరిష్కారం అయినప్పుడు చూసుకుందాం, శిక్ష పడ్డప్పుడు చూద్దాం అనే ఒక ధోరణి మాత్రం అవినీతి అధికారులలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీని పటిష్టం చేస్తూ అవినీతి అధికారులను భర్తం పట్టే ప్రయత్నం చేస్తున్నారో అదే దిశగా అవినీతి అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్న తర్వాత కొంత ఏదైతే 1 ఏడాది 2 ఏళ్ళ 3 ఏళ్ళు అనేది ఒక కటాఫ్ సిస్టమ్ పెట్టేసుకొని ఆ లోపుల్నే సంబంధిత అవినీతి అధికారులు తిరిగి ఉద్యోగంలో చేరకముందే ఒక శిక్ష ఖరారు చేసే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మీరు పట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ తిరిగి విధిలోకి చేరుతూ ఉంటారు, మళ్ళీ అవినీతి కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది అధికారులను చూస్తే రాష్ట్రంలో చాలా జిల్లాలలో చాలా శాఖలలో 2 సార్లు 3 సార్లు ఏసీబీ ట్రాప్ అయిన అధికారులు కూడా సర్వీస్ మొత్తం మీద కొనసాగించామంటే నిజంగా అసలు అవినీతి
ని ప్రభుత్వం పెంచి పోషిస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒక్కసారి అవినీతి అధికారులు రెడ్ హ్యాండ్గా దొరికిన తర్వాత తిరిగి సదరు అధికారిని విధిలో తీసుకోవడం వల్ల కూడా ఏసీబీ విషయంలో కొంత చులకన భావం నెలకొంటుందని చెప్పవచ్చు. కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిష్మెంట్ కింద విధుల్లో చేరకుండా సస్పెన్షన్లో పెట్టి ఆ తర్వాత తిరిగి శాఖపరమైన విషయాల్లో లేదా ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి వాళ్ళని అదే శాఖలో కొనసాగించడంతో వాళ్ళు తిరిగి అదే అవినీతిని కొనసాగిస్తున్నారు తప్ప ప్రభుత్వ ఉద్దేశాన్ని ఏ పరంగా కూడా నెరవేరలేకపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. అవసరమైతే ఏసీబీ కేసుల వేగవంతానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటివి ఏర్పాటు చేసి అవినీతి అధికారుల భర్తం పడితే తప్ప ప్రజల్ని పట్టి జలగల్లా పీడిస్తున్న అవినీతి అధికారుల భర్తం పట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఏసీబీ దూకుడిని పెంచుతుంటూనే అదేవిధంగా ఏసీబీకి చిక్కిన అవినీతి చేపలను శిక్షల ఖరారు విషయంలో కానీ ఇతరత్ర అంశాలలో కానీ ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మీరు పట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళు తిరిగి విధిలోకి వస్తూ ఉంటారు, తిరిగి అవినీతి చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయంలో స్పష్టత నెలకొనే విధంగా అవసరమైతే చట్టాన్ని రూపొందించి ఓ జిల్లాకో లేకపోతే రాష్ట్రంలో ఒక 2-3 చోట్ల ఏసీబీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి ఏర్పాటు చేసి అవినీతి అధికారులను అరదండాలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పోయింది.